టైం వచ్చేసి 1:30 అవుతుంది. ఎంత ఎండకు బయలుదేరాం పెళ్ళికి. ఇక్కడే పెళ్ళి కనపడుతుంది. ఎలా ఉంటుందో మా ప్రయాణం. ఎలమెంట్స్ అయితే వచ్చేసామండి. పెళ్లి కూతురికి అయితే గిఫ్ట్ తీసుకున్నామని అయితే మేము ఫ్యాన్సీ స్టోర్కి అయితే వెళ్ళాము. నాకు ఈ గిఫ్ట్ అయితే నచ్చింది, ఇదైతే తీసుకుంటాను. 600 చెప్పారు కానీ 350కి అయితే ఇచ్చారనమాట. చాలా బాగున్నాయి కానీ అదొకటే నాకు నచ్చింది, తీసుకున్నా. పైకర్పేటలో అయితే దిగామండి. కానీ మేము వెళ్ళవలసిన అడ్రస్ అయితే అందరినీ అడుక్కుంటూ వెళ్తామన్నమాట. రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళాలి, అక్కడ ఆటో ఎక్కాలి. ఇలా బుజ్జి వెళ్ళిపోమన్నారు. అక్కడికి వెళ్ళి అడిగితే చెప్తారంట. మేము పెళ్ళింటికి వెళ్ళాము అని అనుకోవాలి. మా అమ్మమ్మ వాళ్ళది అయితే పైకిరిపేటే, కానీ ఎప్పుడు ఇక్కడ ఉండలేదన్నమాట. మేము పుట్టకముందే మా అమ్మమ్మ వాళ్ళు బకెట్ తన్నేశారంట. మా పెద్ద కుక్కతే ఇక్కడ ఉండేదంట మా మామయ్య వాళ్ళ ఇంటి దగ్గర. ఎప్పుడో 10 సంవత్సరాల కిందట అయితే వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వస్తున్నాను. చూడండి ఎండ ఎలా కాస్తుందో. అక్కడి నుంచి అయితే నడుచుకుంటూ వచ్చామన్నమాట. ఇక్కడ బ్రిడ్జి మెట్లు ఎక్కుతున్నాం. రైల్వే ట్రాక్ తెలుసుకున్నాం. ఇంకా దొండాక ఆటో ఎక్కేస్తే అక్కడ దిగేస్తాం. దొండాక ఆటో అయితే ఎక్కేసామాట. చాలా దూరం అయితే వెళ్ళాలి. ఇప్పుడు మొత్తానికైతే దొండవాక వచ్చేసామండి. దొండాక అయితే ఇంకా ఆ ముందుకెళ్ళి అడగండి చెప్తారు అనేసి అన్నారన్నమాట. వెళ్తున్నాము, చూడాలి. దొండాక, కోటనందూరు అలా లోపలికేనా. ఈ గుడి ఊర్లో ఫేమస్ అన్నమాట. ఇది మాకు చిన్నప్పుడు బాగా గుర్తు. నంది కిందనేమో కృష్ణుడు పాలు తాగినట్టు అదనమాట. శ్రీ మహాగణాధిపతయే నమః. అయం ముహూర్తస్య ముహూర్తమస్తు. యస్మినో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళతయోప్సన్నా తుత్సాం సర్వతో జయమంగళం. యస్మినో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళతయోప్సన్నా తుత్సాం సర్వతో జయమంగళం. లాభస్తే సాం జయస్తే సా యశావింది వర్ష్యామో తేస్తో జనార్దన ఆపదా ఆపహత్తారం తథా. ఎంత కలకలలాడుతూ వెళ్ళామో కదా, వాలిపోయేస్తున్నాం. నాకైతే 1కి 2గా కనబడుతుంది. నైట్ అయితే అస్సలు నిద్రలేదు. ఎందుకంటే గుళ్ళో పెళ్ళి కాబట్టి నైట్ అంతా మెలకుగా ఉండి 11:30కు బయలుదేరి వెళ్ళి తెల్లవారు 4:30 పెళ్ళికి ఇంక అలా మెలకుగానే ఉన్నాం, పడుకోలే. ఇంకా మళ్ళీ ఇప్పుడు అక్కడే పెళ్ళి అయిపోగానే బయలుదేరి వచ్చేస్తుంది అన్నమాట. అమ్మ బాబాయ్, బస్సు ఎక్కొచ్చామా, బస్సులో ఊగుతున్నట్టే ఉంది.
ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఇది. నచ్చితే కనుక లైక్ చేయండి. తుల్లో ఎవరైనా కనుక మన ఫాలోవర్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.